హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఉదయం నేనేం కూర చేశాను చూడండి. విజ్ చేపల పులుసు. విజ్ చేపల పులుసు అంటే తెలుసా మీకు? ఒకసారి చూడండి నేను ఎలా చేశాను అనేది. చాలా బాగుంటుంది. సొరకాయతో చేస్తామండి. మా ఆంధ్ర స్పెషల్ అంటే మా భీమవరం స్పెషల్ అండి. మా అందరి ఇళ్ళల్లో మేము ఇలాగే చేసుకుంటామండి. అసలు మేము దీన్ని పొడుసు పులుసు అంటాం అన్నమాట అండి. అంటే మొత్తం ఆనపకాయ లేత ఆనపకాయ తీసుకోవాలండి. లేత ఆనపకాయ తీసుకుని చక్కగా ఇలాగ బెజ్జాలు పెట్టేయాలి. మొత్తం కాయ అంతా కూడా బెజ్జాలు పెట్టేయాలండి. గింజ పట్టకూడదు. కాయ చాలా బాగుంటుంది. అలాంటిదైతే మనం ఉడుకుతుంటే కూడా సేమ్ చేపల పులుసు స్మెల్లే వస్తుంది. ఇల్లంతా కూడా బయట దాకా కూడా చేపల పులుసులాగే ఉంటుంది. దీన్ని కొంచెం ఇలాగ బెజ్జాలు పెట్టిన తర్వాత అండి కొంచెం పెద్ద ముక్కలే కొట్టుకోవాలి. దీన్ని పెద్దవి కోసుకోవాలి. అప్పుడే బాగుంటుందండి. చాలా బాగుంటుంది. ఒక్కొక్క ముక్క వేసుకుని తిన్నా కూర చూడటానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. ఇలా పెద్దగా కోసుకోవాలి. కాకపోతే దీనికి మసాలాలు ఏమి వేస్తాననేది మీరు కూడా చూడండి. సేమ్ మసాలా అంటే మనం చేపల పులుసుకి ఎలా వేసుకుంటామండి అలాగే వేసుకోవాలి. దీనికి ఎక్కువ ఏమి పట్టమాట. కొబ్బరిలని అవి అని ఇవన్నీ ఏమీ వేసుకోకూడదు. చేపల పులుసులు వేసుకున్నాయే వేసుకోవాలి. అందుకే చిన్నప్పుడు అమ్మవాళ్ళు చూడండి చేపల పులుసు చేసినప్పుడు కంపల్సరీ ఆనపకాయ కానీ బెండకాయ కానీ వేసి వండేవాళ్ళంట. మా నాన్నమ్మ అలాగే వండేవారు, మా అమ్మ కూడా వండేదమ్మ చిన్నప్పుడు. అందుకే అంత రుచిగా ఉండే అప్పుడు కూరలు అనిపిస్తుంది. ఇదిగోండి దీంట్లో ఒక 2 ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది. గొజ్జు సరిపోతుంది. అంటే పులుసు కదండి. 2 ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకుని చేపల పులుసులాగే సేమ్ మనకి ఉడుకుతుంటే బయట వాళ్ళు కూడా అడుగుతారన్నమాట మనల్ని, మీ ఇంట్లో ఏంటి ఈరోజు చేపల పులుసు అని. అంత టేస్టీగా ఉంటుంది. అంత గుమగుమలాడిపోతుంది అన్నమాట. మీరు ఒకసారి చేసి చూడండి. మీరు అంటారు మళ్ళీ చాలా బాగుంది, మా నాన్ వెజ్ ఎందుకు పనికి వస్తాయి దీంట్లోనని అంటారు. అంత రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇందులో కల్లా అదిగో కొంచెం అల్లం ముక్క అండి. అల్లం ముక్క తీసుకోండి. 2 అంగుళాల ముక్క అయితే సరిపోతుంది. నేనైతే కాయ చూపించాను కదండి సొరకాయ, అందులో చిన్న కాయ కొంచెమే తీసి పక్కన పెట్టానండి. 3 చిలికలు అయితే వేసేసాను. అదే ఎల్లుల్లిపాయలు వలుసుకున్న తర్వాత కొన్ని 4 ఎల్లుల్లిపాయ రేకలు వేయండి. 4 ఎల్లుల్లిపాయ రేకలు వేసి ఒలిసిన తర్వాత అందులోనే కొంచెం ధనియాలు, జీలకర్ర, అలాగే ఏంటండి ఇది లవంగాయ, లాంగమక్క, అంతే. మనం ఇంకేమీ వేయద్దు. ఇందులో వేసుకుని కొంచెం గసగసాలు ఉంటాయి కదండి, గసగసాలు వేసుకుంటే కూడా స్మెల్ బాగుంటుంది, రుచిగా ఉంటుంది. గసగసాలు వేసాను అనమాట అండి. 1 స్పూన్ గసగసాలు కూడా వేసాను. చూడండి, ఇది మనం నాన్ వెజ్ తిన్నప్పుడు పిల్లలు కూడా మసాలా కూరల కోసం ఎదురు చూస్తారు కదండి. అలాంటప్పుడు నేనైతే ఈ నెల రోజులుని శ్రావణ మాసంలో కార్తీక మాసం కానీ ధనుర్మాసం కానీ నేను అసలు నాన్ వెజ్ వండనండి. ఇంట్లోని కావాలంటే బయట నుంచి తెచ్చుకు తినమంటాను తప్ప నేను ముట్టుకోనండి, వండను. మిక్స్ పట్టేసానండి. మిక్స్ పట్టి కొంచెం కచ్చబచ్చ మనం రోడ్లో ఎలా కుమ్ముకుంటాం అలాగే ఎక్కువ మెత్తగా చేయకండి. చేపల పులుసుకి మనం రోట్లో కుమ్మేవాళ్ళు కదండి అమ్మ నాన్న వాళ్ళు. వాళ్ళు వండిన కూరలు చాలా బాగుంటాయి. అసలు అమ్మ వాళ్ళు వండిన కూరలు అంటే చాలా బాగుంటాయి. మా నాన్నగారు కూడా చాలా ఇష్టంగా తినేవారు. అలాగే నేను వండిన కూరలు కూడా ఆయన ఇష్టంగా తినేవారండి. ఏ కూర వండినా కూడా రుచిగా ఉంటుందని చెప్పి అనేవారు మా నాన్న కూడా. అది కూడా చూడండి, చింతపండు మనం ఒక నిమ్మకాయ సైజు తీసుకుంటే సరిపోతుంది. మీరు కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళు అనుకోండి ఇంకొంచెం పులుపు వేసుకోవచ్చు. ఒకసారి ఇలా శుభ్రం కడిగేయండి, ఇసుక ఏమన్నా ఉంటే పోతుంది. అక్కడ ఇక్కడ వేస్తారు కదండి, చింతపండు కూడా మనం శుభ్రం చేసుకోవాలి. 2 సార్లు కడిగేసుకున్నామంటే అందులో ఉన్న దుమ్మంతా పోతుంది. అలాగే స్టవ్ మీద బాణీ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోండి. నేనైతే 2 గరిటెలు ఆయిల్ పోస్తానండి. ఏ కూరకైనా సరే నేను ఇలా కొలత పెట్టుకుంటాను. ఒక 2 పోస్తాను. 2 పోసుకుని తాలింపు వేసుకోవాలండి. అందులోని గసగసాలు ఆవాలు, మెంతులు, అలాగే కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయలు అవి వేసుకుని బాగా ఏగనివ్వండి. ఏగిన తర్వాత దీనికి పచ్చిమిరపకాయలు ఎలాగంటే అండి మనం చేపల పులుసులో ఎలా వేస్తాము ఇలాగా 2 ఘాట్లు పెట్టి వేసేసుకోవాలి. అలా అయితే బాగుంటుంది. దాంట్లో పులుపు కూడా వెళ్ళి తినేటప్పుడు ఇష్టంగా తింటారండి. పిల్లలు తిన్నా మగవాళ్ళు తిన్నా కూడా అలాగే ఉడుకుతాయి కదండి, కాయలాగా ఉంటుంది, బాగుంటుంది. తాలింపు వేగిపోయిన తర్వాత ఇలా మనం రుబ్బి పెట్టుకున్నాం కదండి మసాలా, ఉల్లిపాయ పేస్ట్, అది కూడా వేసి బాగా ఏగనివ్వండి. అది వేగిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు మీకు తగినంత అండి. ఎంత మీరు ఉప్పు తింటారో ఎంత కారం తింటారో అనేది మీ ఇష్టం, దాన్ని బట్టి వేసుకోండి. ఉప్పు కారాలు అయితే మీ ఇష్టమేనండి, అది వేసుకోండి. అలాగే అవి కూడా బాగా మగ్గిన తర్వాత ఆనపకాయ ముక్కల కోసం మనం శుభ్రం చేసుకుని ఆనపకాయ ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదండి, వేగిపోయింది. ఆనపకాయ ముక్కలు కూడా వేసుకోండి. సొరకాయ అంటారు, నేను ఆనపకాయ, మా సైడ్ ఆనపకాయ అంటారని ఆనపకాయ అంటున్నాను.
ఇవి కూడా వేసుకోండి. ఇవి కూడా బాగా మగ్గిపోయిన తర్వాత మీరు పులుసు పోసుకోండి. ఎంత ముక్కు ములిగేలా పోసుకుంటే సరిపోతుందండి. ముక్కు ములిగేలా పోసి మూత పెట్టేయండి. ఒక్క విజులు అయితే లేతకాయ కదండి, దీనికి లేతకాయ అయితేనే బాగుంటుంది అన్నమాట అండి. ఇంకా నూగు కూడా పట్టదు చూసారా, ఆ కాయలు అయితే బాగుంటుంది. ఇలా గుండ్రకాయ అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. అయిపోయింది కర్రీ అయితే సూపర్గా అయిపోయింది చూడండి. అసలు ఉడుకుతుంటేనే చేపల పులుసు తిన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట అండి. మనకి నాన్ వెజ్ లేదు అనేది రాదు. నచ్చితే లైక్ చేయండి. ఓకే అండి.